ఈ కూటమి ప్రభుత్వం బా ఎంత గొప్పగా పరిపాలిస్తుంది అని నవ్వుకునేటటువంటి పరిస్థితి. ఎందుకు నవ్వుకోవాల్సిన పరిస్థితి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద రెండవ దేవాలయం ఏమైంది ఉందంటే అది దుర్గమ్మ టెంపుల్ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు. మొట్టమొదట తిరుపతి ఏదైతే అతి పెద్ద టెంపుల్ ఆంధ్రప్రదేశ్లో, రెండవది విజయవాడ దుర్గగుడి టెంపుల్. అలాంటి దుర్గగుడి టెంపుల్లో కరెంటు తీసేశారు. ఇప్పుడు సనాతన డ్రామా ఆర్టిస్ట్ మెట్లు ఎక్కడ గడగాలి? మెట్లు హైదరాబాద్ మాదాపూర్లో గడుగుతాడా, లేదంటే బేగంపేట ఎయిర్పోర్ట్లో రన్వే మీద ఏమన్నా గడుగుతాడా? అంటే రన్వే మీద మెట్లు ఉండవు కాబట్టి రన్వే మీద ఏమన్నా రోడ్డు మీద ఏమన్నా నీళ్ళు పోసి కడుగుతాడా? ఎంత దారుణమో చూడండి. దుర్గగుడి నుంచి 3 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని, అవి చెల్లించలేదని విద్యుత్ అధికారులు సరఫరాను నిలిపివేశారు. వేల మంది భక్తులు ఉన్న సమయంలో ఇలా చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిలిచిపోయిన లిఫ్టులు, ఇంద్రకీలాద్రిపై ఉన్న తాగునీటి రిజర్వాయర్లు నింపేందుకు సైతం ఆలయ అధికారులు తంటాలు పడ్డారు. 11 సర్వీసులను ఒకేసారి కట్ చేయడంతో లిఫ్టులు నిలిచిపోయాయి. దీంతో నిత్య అన్నదానానికి సైతం ఇబ్బందులు తలెత్తాయి. అదేవిధంగా చూస్తే అసలు ఎందుకు ఇదంటే, దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో శనివారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపేదపై భక్తులు, ఇటు ఉద్యోగులు, ప్రభుత్వ పెద్దలు, న్యాయాధిపతుల నుంచి విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలోని రెండో అతిపెద్ద దేవాలయమైన దుర్గగుడిలో విద్యుత్ బకాయిలు చెల్లించలేనంత ఆర్థిక ఇబ్బందులు లేవు. ఇందులో దేవస్థానం తప్పితే ఎంతవరకు ఉందనే అంశం కూడా చర్చకు దారితీసింది. ప్రముఖుల రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు స్పందించారు. గవర్నర్ కార్యాలయం కూడా దీనిపై స్పందించింది. సో మధ్యాహ్నం తర్వాత మళ్ళీ కరెంట్ ఇచ్చారు అని. అసలు టెంపుల్ కరెంటు తీయటం ఏంటి అంటే, టెంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో లేదా? విద్యుత్ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో లేదా? అంటే దేవాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో లేదు మీ దృష్టిలో. అంటే ఒకరికొకరు సమన్వయం ఉండదు. దుర్గమ్మ టెంపుల్లో కరెంటు తీసేశారంట. మా గొప్ప ప్రభుత్వం. ఎంతకంటే అవమానం ఏముంటుంది, ఎంతకంటే అపవిత్రం ఏముంటుంది? ఇది కదా మీరు విజయవాడ 40 గుళ్ళు కూలుస్తారు, బూట్లు వేసుకొని పూజలు చేస్తారు, క్షుద్ర పూజలు చేస్తారు టెంపుల్లో. ఇప్పుడు కరెంటు తీసేస్తారు. మన ఆర్టిస్ట్ ఏమో హైదరాబాద్ మాదాపూర్లో ఉండి చెప్పినప్పుడు వచ్చి డ్రామాలు వేస్తూ ఉంటాడు. చంద్రబాబు, లోకేష్ విదేశీ టూర్లు చెక్కేయడానికి మొత్తం షాపింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఇదండి పరిస్థితి.